सबको नमस्ते। मेरा नाम के भार्गवी श्रीदेवी है। मैं एक हिंदी अध्यापिका हूँ। मैं आजकल चले जाने वाले 10वीं कक्षा के हिंदी व्याकरणांशों के बारे में, परीक्षा पत्र में देने वाले 1 से 12 अंक वाले प्रश्नों के बारे में आपको कुछ जानकारी बताऊंगी। मेरे साथ आने से ये 12 अंकों में 12 अंक प्राप्त कर सकते हैं। अब हम शुरू करेंगे। पहला फर्स्टगा नंबर 1 बिट तत्सम शब्द। नंबर 1 तत्सम तद्भव శబ్ద్. తెలుగులో దీన్ని ప్రకృతి వికృతులు అనే అంటారు. తత్సం తద్భవ్. తత్సం అంటే ప్రకృతి, అంటే ఈ వర్డ్ ఎలా ఉంటుంది, సాంస్క్రిట్ వర్డ్ లాగా ఉంటుంది. తద్భవ్ వికృతి, కొంచెం ఇదేంటంటే మొరటగా అన్నట్లు, కానీ దానికి అది పలకలేక ఇది పలికిన విధానంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ బిట్ మీరు పూర్తి చేసేటప్పుడు ఫస్ట్ది క్వశ్చన్లో రేఖాంకిత శబ్దక సహి తత్సం తద్భవ్, ఇది చూసుకోండి. తత్సం తద్భవ్ ఇది ఉంటే అక్కడ ప్రకృతి ఇస్తే మనం వికృతి, వికృతి ఇస్తే ప్రకృతి రాయాల్సి ఉంటుంది. అంటే తత్సం ఇస్తే తద్భవ్, తద్భవ్ ఇస్తే తత్సం రాయాల్సి ఉంటుంది. సరే, ఇది రాయడానికి మొత్తం బిట్ అంతా చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ అండర్లైన్ చేస్తాడు ఒక పదం. అండర్లైన్ చేసిన పదానికి మనం రాస్తే చాలు. ఇక్కడ మొత్తం బిట్ మొత్తం మీరు చదివి దానికి టైము కేటాయించాల్సిన అవసరం లేదు. సరే, అయితే దీంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే దానిలోనే పక్క బిట్లో ఆన్సర్ ఇస్తాడు. చూడండి, ఆజ్కా సూరజ్ అని, ఈ వాక్యంలో సూరజ్ అని ఇచ్చాడు. దీని ఆన్సర్ కూడా ఇక్కడే ఉంటుంది. దీంట్లో చూడండి, నెక్స్ట్ సూర్యు, సూరజు సూర్యు సేమ్ మీనింగ్. సూర్యుడు, ఇది సూరజ్, ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇంకో బిట్ చూద్దాం. చాంద్ వినగానే మనకు తెలుస్తుంది చంద్రుడు అని. నెక్స్ట్ లైన్లో చంద్ర. తర్వాత రతన్, రతన్ అనగానే మీరాబాయిలో వస్తుంది రామ్ రతన్ అని. రతన్, రత్న. ఆ సౌండ్లు ఒకే మాదిరిగా అనిపిస్తాయి. చూడండి, సూరజ్, సూర్యు, చాంద్, చంద్ర, రతన్, రత్న. మీకు బెనిఫిట్ ఏంటంటే ఆన్సర్ మీరు థింక్ చేసి రాయాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ ఉన్నదాన్ని మీరు గుర్తిస్తే చాలు. రామ్ రతన్. సపనే, సపనే, స్వప్న. మ్యాక్సిమము ఫస్ట్ అక్షరం అదే ఉంటుంది. స, స్వ, రతన్, ర, అలా ఫస్ట్ అక్షరం అదే ఉండి పలికే విధానం మారుతూ ఉంటుంది. సో దీన్ని మీరు గమనించుకొని కొంచెం జాగ్రత్తగా పెడితే తెలియని వాళ్ళు కూడా టిక్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. కిర్పా, కృపా, ఇది కూడా మీరాబాయిలోది. కిర్పా, కృప. తర్వాత మయూర్, తెలుగు పదం. మయూరము అంటే నెమలి. మోర్, మయూర్, మోర్. స్వర్ణ, సోనా, బంగారం, స్వర్ణం. కిషన్, కిషన్, కిషన్ అంటే ఇది కూడా అదే. కృష్ణ. ఇక్కడ ఇచ్చిన పదం చూడండి, ఈ ఫుల్ స్టాఫ్లో ఈ పదం, ఇది నెక్స్ట్ ఫుల్ స్టాఫ్లో కృష్ణ బ్రజ్వాసి తే అన్నాడు. ఇందులో కిషన్ అనేది కాతో ఉన్న పదం ఏముంటుంది, కృష్ణ. కాతో ఉన్న పదం సహజంగా అదే ఫస్ట్ అక్షరం వచ్చింది. కృష్ణ, కిషన్, ఇక్కడ కృష్ణ. కృష్ణ ఆన్సర్. అది నెక్స్ట్ దీంట్లోనే ఇంకోటి చూడండి,
పత్తా. నెక్స్ట్ చూడండి, దీంట్లో పా అనేదో ఏ పదం వచ్చింది, ఇదిగో పత్ర, ఆకు. తర్వాత ఆన్సు, ఆన్సు కన్నీళ్ళు, అశ్రు. ఇది ఒక 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 10 ఎగ్జాంపుల్స్ మీకు ఒక అవగాహన కలిగిస్తాయి. వెరీ ఈజీ. సూరజ్ సూర్యు, చాంద్ చంద్రు, రతన్ రత్న, సపనే స్వప్న, कृपा कृपा, मयूर मोर, स्वर्ण सोना, किशन कृष्ण. नेक्स्ट पत्ता पत्र, आंसू अस्त्र. ఇది ఫస్ట్ బిట్. చాలా ఈజీగా ఇది మార్క్ మనం సొంతం చేసుకోవచ్చు. बहुत आसानी से इसका आंसर हम लिख सकते हैं. दूसरी वाला రెండోది క్రియా విశేషణ్. సహజంగా క్రియా విశేషణ అడుగుతాడు. క్రియా విశేషణ అంటే దానిలోనే ఉంది. విశేషణ అంటే ఏంది, స్పెషాలిటీ. క్రియా విశేషణ్ క్రియ యొక్క స్పెషాలిటీ. అంటే క్రియ ఎలా జరిగింది, ఎలా ఉంది, క్రియ ఏంటి, దాని యొక్క క్రియకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అదే క్రియా విశేషం. సహజంగా ఇది క్రియకి ముందు పదం అయి ఉంటుంది ఎక్కువ శాతం. ఇంకా ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఇస్తే తప్ప ఎక్కువ శాతం క్రియకి ముందే ఉంటుంది. చూద్దాం, క్రియ ఎలా జరిగింది అంటే చెప్తా ఉంటారుగా, మెల్లమెల్లగా నడవడం, నెమ్మదిగా మాట్లాడటం అలాంటి. సరే, ఇక్కడ చూద్దాం. మీరు గుర్తించడమే దాన్ని. ఆ పదాన్ని ఎత్తి రాస్తారు. మేండక్ టర్టర్ కర్ రహే హై, కర్ రహే హై. క్రియ హిందీలో సహజంగా లాస్ట్కి వచ్చింది. హిందీలో, ఇంగ్లీష్లో అయితే మధ్యలో వస్తుంది, కానీ హిందీలో, తెలుగులో కూడా లాస్ట్లో ఉంటుంది. చూడండి ఫస్ట్ బిట్టు. మేండక్ టర్టర్ కర్ రహే హై, కర్ రహే హై క్రియ. రహా రహే రహీలు వస్తే తాత్కాలిక వర్తమాన కాలం. సో ఇది మెయిన్ వెర్బ్. సో దీని ముందు ఉన్నది టర్టర్ ఆన్సర్. సింపుల్గా ఇలా గుర్తించండి. క్రియ లాస్ట్లో క్రియ గుర్తించండి. ఇక్కడ చూడండి, హంస రహీ హై, నవ్వుతూ ఉంది. ఇది ఎలా, ముసిముసి నవ్వులు అంటాంగా, ముస్కురాకర్. ముస్కురానా రాసినా రైటే, మీరు ముస్కురాకర్ అని రాసినా కూడా మార్పిస్తారు, ఇవ్వకుండా ఏముండరు అంతా. సో మీ వీడికి ఎంతో కొంత తెలుసు అని ఖచ్చితంగా ముస్కురాకర్ అని రాసినా కూడా మార్పిస్తారు. తర్వాత ఇక్కడ చూడండి, దౌడ్ రహీ హై, చివరిలో ఉంది దౌడ్ రహీ హై. రహా రహీలతో ఇచ్చాడు క్రియలన్నీ ఎక్కువ. సో రహీ, దాని ముందుది మెయిన్ వెర్బ్. దాని ముందు తేజీసే, తేజీసే రాసినా కూడా ఓకే. తేజీ అనేది సహజంగా తేజ్ అని వస్తే అది ఎవరు కూడా పెట్టకుండా ఉండరు. ఇది 7వ తరగతి నుంచి వస్తున్నా ఇది. ఘోడా తేజ్, దౌడతా హై, తేజు, తేజీ ఇలాంటి పదాలు వస్తే విశేషణ, క్రియా విశేషం సరిగా అదే అవుతుంది. నెక్స్ట్ చల్ రహా థా, చల్ రహా థా. చల్ అంటే నడవడం. సో దాని ముందు నిరంతర్. झटपट हो गया, हो गया. ఇందులో ఇంకో కామ్ झटपट हो गया. ఇగో ఇట్లా ఏదన్నా మిమ్మల్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేయాలంటే అటు ఇటు తిప్పిస్తాడు. చూడండి, మేరా ఇది సర్వనామం కాదు, తీసి పక్కన పెట్టండి. సో క్రియ, కామ్ అనేది క్రియ, హో గయా కూడా క్రియకి సంబంధించింది. ఇంకా మిగిలింది ఏంది, झटपट. झटपट అంటే వెంటనే, అకస్మాత్తుగా, సడన్గా, అలాగా, ఇమీడియట్లీ అనే పదం. నెక్స్ట్ చూడండి, ఖూబ్ లడీ. లడీ అంటే ఏంటి, పోరాడింది అని. సరే, మీనింగ్ తెలియకపోయినా లాస్ట్లో ఉండేది క్రియ. ఇది పాస్ట్ టెన్స్లో ఇచ్చాడు. సరే, ఇక అంగ్రేజ్ ఇవన్నీ పేర్లు కదా, ఝాన్సీ, రాణి, అంగ్రేజీ అన్నీ ఏంది పేర్లు, ఏమంటాం, సంజ్ఞలు అంటాం. సో ఇంకా మిగిలింది ఏంది, సే. ఇవన్నీ కారక చిహ్నం. అటుంటే రాస్తాం కానీ ఇటుంటే ఇది కారక చిహ్నం అని. నే, కోసే, కోసే, కాకేకి, మేపర్ అనేవి ఏంటి, నే, కోసే, కోసే, కాకేకి, మేపర్.
ఇది సే, ఇది కారక చిహ్నం కిందకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఉన్నది ఏంది, ఇది క్రియ, దాని ముందు ఉన్నది ఖూబ్, ఆన్సర్. నెక్స్ట్ చూడండి, గాతి హై క్రియ. తాతేతీలు వస్తే క్రియ కదా, వర్తమానకాల క్రియ, తాతేతి. సో దాని ముందు ఉన్నది ప్రేమ్సే, ప్రేమ్ రాసినా ఓకే, ప్రేమ్సే రాసినా ఓకే. నెక్స్ట్ చూడండి, హోతా హై. ఏం హోతా హై, సఫల్ హోతా హై, గెలుస్తాడు, విజయం, సఫలము తెలుగు పదమేగా, సఫలం. ఎప్పుడు హమేషా, దాని ముందుది అది సఫల్ హోతా హై. సఫల్ అనేది తెలుగు పదం, తెలుగులో చెప్తాంగా సఫలం అవ్వడం క్రియ. సో హమేషా, హమేషా. తర్వాత చూడండి, ఖబర్ది, మనుకో ఖబర్ది. ఇక్కడ చూడండి, ఇలాంటివే కొద్దిగా మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేయడానికి. ఖబర్కి ముందు ఏమి ఇచ్చాడు, మను అన్నాడు, పేరు కదా ఇది, పేరు అయితే అవ్వదు కదా, క్రియా విశేషణ అంటే. సో దాని ముందుది వస్తుంది తురంత్. ఇది ఇలాంటివి వచ్చినప్పుడే కొంచెం జాగ్రత్తగా రాయాలి. ఇదేంది, మను అనేది పేరు మనకి తెలుసు, ఝాన్సీ లక్ష్మీబాయి పేరు మను, మనుకో. ఇదేంది, ఆబ్జెక్ట్ అనమాట. సో తురంత్, తురంత్ అనేది మనం క్రియా విశేషణగా రాసుకుంటాం. దీంట్లో ఇక్కడ చూడండి, తర్వాత మధుర్ గీత్ గా రహీ హై, మధురమైన పాట పాడుతూ ఉంది. మన్సి మధుర్ గీత్ గా రహే హై, ఇది ఇవ్వడమే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. గీత్ గా రహీ హై, పాట పాడుతుంది, మొత్తం క్రియ. ఏం పాడుతుంది అనేది కూడా ఆడే కలిపిచ్చాడు. గీత్ అనేది అయితే అవ్వదుగా, గీత్ అనేది సంజ్ఞ, పేరు ఏదైనా సంజ్ఞ, తెలిసిన విషయమే కదా, నామవాచకం, నౌన్. సో దాని ముందు ఉన్నది గా రహీ హై, పాడుతూ ఉన్నది. ఇంక ఈ లైన్లో ఉంది ఏంది, మనసి, ఇది కూడా పేరు, ఇది కూడా పేరు, ఇది క్రియ. ఇంకా మిగిలింది ఏంది, మధుర్. ఇది ఒకసారి ఈ పదాలు చూడండి, ఒకవేళ ఈ పదాలు తగిలితే ఆ పదాలే పెట్టేసేయండి. టర్టర్, ముస్కురానా, తేజీ, నిరంతర్, झटपट, खूब, प्रेम, हमेशा, तुरंत, మధుర్. ఇవి క్రియా విశేషణాలు. ఒకవేళ ఇవే కూడా ఇవ్వచ్చు ఎగ్జామ్లో. ఇది రెండో బిట్. క్రియా విశేషణ్, క్రియ ముందు ఉన్నటువంటి పదం అవుతుంది ఎక్కువగా. క్రియ ఎలా జరిగింది, క్రియ యొక్క ప్రత్యేకత ఏంటి, క్రియ ఎలా జరిగింది అని తెలియజేసేది క్రియా విశేషం. అది. తర్వాత సంఖ్యాలిఖన, ఇది సంఖ్యలు రాయడం అనేది మనం కొంచెం నిదానంగా వివరంగా 2 పాయింట్స్ చూద్దాం. ఇప్పుడు మనకి మీకు నెంబర్స్ 1 to 20 నెంబర్స్ ఆల్మోస్ట్ అందరికీ వచ్చి ఉంటాయి. 20 తర్వాత 30, 40, 50, 60, 70 అవి నేర్చుకుంటాం. అయితే హిందీలో ఇక్కడ మీకు ఈజీ ఏంటంటే మిమ్మల్ని హిందీలో రాయమంటల్లా. ఏమంటున్నాడు, హిందీ వాడిచ్చి నెంబర్ ఏమంటున్నాడు. అక్కడ మీరు సేఫ్, ఈజీగా మార్క్ గెయిన్ చేసుకోవచ్చు. మీకు ఇచ్చిన పదాలు హిందీలో మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సహజంగా ఇయర్ ఇస్తాడు ఇక్కడ ఎక్కువగా. అంటే 4 అంకెల 1977, 1977, 2015 ఇలాగా నంబర్స్దే 4 అంకెల శబ్దమే ఇస్తాడు. మీరు రాసే ఆన్సరు 4 అంకెల సహజంగా ఏదో ఒక ఇయర్ అయి ఉంటుంది ఎక్కువ శాతం, అలాంటివే ఇస్తున్నాడు ఇప్పటి వరకు. సో ఇలా రాసేటప్పుడు ఫస్ట్ది బాగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా హిందీలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 10 తర్వాత వచ్చే దగ్గర నుంచి 20, 21, 21 వీటిగా కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం చివరిది చెప్పి తర్వాత ముందు చెప్తాం. 75 ఉందనుకోండి, ఫస్ట్ 5ని చెప్పి తర్వాత 7 చెప్తాం. 70 అంటే 70 అని. ఇది హిందీలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. తెలుగులో అయితే ఏమంటాం, 75 అంటాం. ఇంగ్లీష్లో అయినా 75 అంటాం.
కానీ హిందీలోకి వచ్చేసరికి ఫస్ట్ 5 రాసి 70 అని రాస్తాం. 570 అని చెప్పాల్సి ఉంటుంది కలిపే విధానంలో. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. సహజంగా చూడండి, 1910 చూడండి, 1000 అంటే 1000, 1000 1000 1000 ఏమన్నాడు? 1000 910 910 900 అంటే 900. మీకు 1000 100 అనే పదాలు బాగా తెలిసి ఉండాలి. 1000 అంటే 1000, 100 అంటే 100. 1910 చాలా ఈజీ. ఇలాంటిది ఇచ్చాడంటే ఈజీగా పెట్టేయచ్చు. అక్కడ ఉన్నాయి ఏంది? 1910 అంటే 10. మీకు అన్నీ తెలిసినాయిగా. 1 తెలుసు, 9 తెలుసు, 10 తెలుసు. 10 నెంబర్ల వరకు వేయటం వచ్చిన 1000 100 అనే పదాలు, ఇంకా 1000 100 గుర్తుంచుకోవాలి మీరు. ఏంటి? ఇదిగో ఈ 1000 ఒకటి, తర్వాత 100 ఒకటి, ఇంకా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అన్ని పదాలు అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి. 1000 అంటే 1000, 1000. 100 అంటే 100. 1910 అంటే 10. నెక్స్ట్ నెంబర్ 1000 1000 500. 5 అంటే 5, 500. 27 ఎక్కడే దుబ్బేసిద్ది. 27 మనం మామూలుగా అయితే ఏమనుకుంటాం? సాత్ అంటే సత్తా అంటే సాత్ కదా. సాత్ అంటే సత్తా అంటే సాత్ కదా. సాత్కి 7 అని వేసుకుంటాం ఫస్ట్, కానీ అది రాంగ్. ఇక్కడ ఫస్ట్ చివర్లో ఉన్నది వేసుకోవాలి. 27 అంటే ఫస్ట్ ఈస్ బీస్ ఇవన్నీ 20లో వస్తాయి. 27 చివర్లో ఈస్ అని వచ్చిన అన్నీ కూడా 20 అట్లా అవుతాయి. 27 27. ఇది గుర్తుంచుకోండి. 27 మీకు దెబ్బ కొట్టేది, తప్పేసేది నెంబర్ ఇక్కడే వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఒకటే గుర్తుంచుకోండి. సత్తా అంటే ఫస్ట్ సాత్ వచ్చింది. సాత్ అనేది చివర వచ్చింది. అంటే చివర్లో వేసే 2 అంకెలు, చివర్లో వేసే 2 అంకెలు కరెక్ట్గా వేస్తే మ్యాక్సిమం రైటే వేసేస్తారు. 27 ఫస్ట్ 7 అనేది చివరకు వచ్చింది. ఈస్ అంటే 20లో చెప్పేవాటిని ఈస్ అంటాం. 21 22 23 24 అట్లాగా. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ నెంబర్ చూడండి, 1885. 1000 1000 800. ఇందులో అసలు మార్పులు ఏమున్నాయి? 1000 1000 800 800. ఇది జనరల్. ఇది వేయడం వస్తే కరెక్ట్గా వచ్చినట్టే. 85 అంటే ఇప్పుడు సహజంగా పా కనపడిందని 5 వేస్తాం, కానీ 5 ఎక్కడ వేయాలో చివర వేయాలి. మనం చెప్పుకున్నాం కదా. 80 అని అంటే 80. కొంచెం మీరు 10 20 30 40 50 60 70 80 నేర్చుకోవాలి ఎట్లా వస్తాయి అనేది. దీని మీద నేను వీలైతే ఒక వీడియో కూడా చేసి పెడతాను. 85 అంటే ఫస్ట్ 85 85 ఇట్లా కూడా అంటారంట. 85 అంటే ఎన్ని? 5 చివరికి రావాలా. 80 అంటే 80. 80 అంటే హిందీలో 80 అంటే 1885. తర్వాత 1977. 1977. ఇది జాగ్రత్తగా చూడాలి. సత్ అంటే 7. 7 అంటే చివర్లో రావాలి 7. 70 అంటే 70 అనే వాటికి 70లో వచ్చే అన్నిటికీ 70 అలా వస్తాయి. 1977. సత్ అంటే లాస్ట్లో 7 వేసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. 70 అంటే 70 తర్వాత వస్తాయి. 70 అంటే 70. 70 తర్వాత 71 72 వీటన్నిటికి 71 72 వీటన్నిటికి కూడా ఏమంటారు? 70 71 72 అట్లా వస్తాయి. సో అందుకోసం 7. మళ్ళీ ఇది కూడా 70 అంటే 7 77. సరే. 1556. ఇక్కడ మీకు 56 వేయడం వస్తే నెంబర్ 7 వచ్చినట్టే. 56 ఛే అంటే 6 రావాలి. ఎక్కడ? చివర్లో.
పన్ 1 ఇవన్నీ 50స్లో వస్తాయి. 50లో వచ్చే అన్నీ కూడా చివర పన్ 1 అని వస్తాయి. 56. 1908 1908. ఇంకా అసలు పేజీ లేదు 8. లేకపోతే మీకు నెంబర్లు వేయడం రాకపోతే ఇక్కడ దుబ్బేసిద్ది. ఏంటిది 8 అంటే ఒక ప్లేస్ ఉంటుంది కదా, 0 పెట్టుకోవాలి. 100ల తర్వాత 10ల ప్లేస్లో ఏం చెప్పలేదు. టెన్స్ ప్లేస్లో ఏది చెప్పలేదు కాబట్టి అక్కడ 0 వచ్చింది. 1908. 908 కరెక్ట్గా వేయటం వస్తేనే, లేకపోతే 98 అవుద్ది. సో ఇలాంటిది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ శాతం 4 నెంబర్లు ఉన్నదే సంవత్సరమే ఇస్తున్నాడు, ఇయర్సే. ఎక్కువ శాతం ఇయర్సే ఇస్తున్నాడు కాబట్టి 4 అంకెలు వస్తాయి అనేది గుర్తుంచుకొని, 1000 అంటే 4 అంకెలు రావాలి కదా. 1000 అంటే 4 నెంబర్స్ ఉండాలి, 4 నెంబర్స్. సో ఇది 1886. 1800 86 ఛా వచ్చింది కదా అంటే లాస్ట్లో 6 రావాలి. ఇందాక మనం చెప్పుకున్నాంగా 80 అట్లా వస్తే 80 86 80 86. తర్వాత 1900 1900 68. ఆట్ అట్లాంటి వాటికి ఏమంటాం 8. ఆట్ అలా వస్తే ఫస్ట్ ఇక్కడ ఆట్ ఇలా వస్తే లాస్ట్లో 8 వచ్చింది. సట్ అంటే 60. హిందీలో సట్ అంటే 60. సో 68. 1979. హిందీలో ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 8 వరకు ఇలాగే వేస్తాం. 8 ఇక్కడ వచ్చినా కానీ 8 వరకు ఇక్కడ 8 దాకా వస్తాయి. అంటే 1 2 3 4 5 6 7 8 వరకు ఇక్కడ వస్తాయి. కానీ 9 అంటే ఏమంటామంటే 1 తక్కువ నెక్స్ట్ నెంబర్ చెప్తాం. ఇది వరకు రోజు చెప్తారుగా, ఏది పావలు తక్కువ 5 రూపాయలు అట్లా చెప్తారుగా, అట్లా 1 తక్కువ అని. ఉన్ అంటే 1 తక్కువ. ఎంత 1 తక్కువ 50 అంటే మనం చెప్పుకున్నాం 80. 1 తక్కువ 80. 1 తక్కువ 80 అంటే ఎంత, ఇక్కడ మనం మార్చుకోవాలి నెంబర్. 1 తక్కువ 80 అంటే 79. సో ఇలాంటి ఇస్తేనే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది మీరు. 79 నెంబర్స్ 100 నెంబర్స్ వరకు వచ్చిన వాళ్ళకి ఇది టాపర్స్కి ఇబ్బంది ఏమి లేదు. బాగా చదివే పిల్లలకి ఎమ్మటే వేయగలుగుతారు. ఆల్రెడీ 100 నెంబర్స్ అవి వచ్చి ఉంటాయి కాబట్టి ఈజీగా వేస్తారు. కొంచెం అదే లో స్టాండర్డ్స్ వాళ్ళు, కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సిన వాళ్ళు ఇలాంటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. సో ఇవి జాగ్రత్తగా రాసుకోవాలి. 79 ప్రతి నెంబర్కి కూడా 9 అని వస్తే అని వచ్చింది. అది ఎక్కడ 9 వస్తుంది, 1 తక్కువ అనే దానికి వాడతాం. అంటే చివరిలో 9 వేయాలి కదా. 1 తక్కువ అంటే 1 తక్కువ 10 అంటే 9 వేయాలి. 1 తక్కువ 20 అంటే 19 అట్లా. సరే 1947. దీనికి సంబంధించి మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం, అది చూద్దరు. ఇప్పుడు మినిమం బేసిక్స్ నేర్చుకోండి. 1947. సై అంటే సా వచ్చింది, సాత్ అంటే 7 వచ్చింది చివరిలో. లీస్ అని వస్తే అది 40. 40 47. 1947. 1900 అంటే 1000 అంటే 1947. 47 మీన్స్ 47. ఇది 3వ బిట్. కొంచెం తెలివి వాడితే క్వశ్చన్ పేపర్లో కనుక ఈజీగా ఇస్తే ఎమ్మటే టక్కున రాసేస్తారు 1 మార్కు. కొంచెం వచ్చిన వాళ్ళు ఇలా కొంచెం జాగ్రత్త పడితే 1 మార్కు అది మీదే. ప్రతి మార్కు విలువైనదే, అది గుర్తుంచుకోండి మీరు. 1 మార్కేగా పోతే ఏంది అనుకుంటే అలా కాదు. ప్రతి మార్కు రావాలి నాకు అనే ఉద్దేశంతోనే ఎగ్జామ్ రాయాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రతి మార్కు విలువైనదే. 1 మార్కు దగ్గరే ముందుకు వస్తాం, 1 మార్కు దగ్గరే వెనకుంటాం. సో ప్రతి మార్కు కూడా చాలా అర్థం చేసుకొని చదివి టెన్షన్ పడి రాయమని నేను అసలు చెప్పను. ప్రశాంతంగా రాయండి, ఆలోచించి నీట్గా రాయండి. తర్వాత చూడండి, ఇవన్నీ కూడా మీరేంది జస్ట్ నెంబర్ వేసి ఆన్సర్ రాస్తారు. మీరు నెంబర్ వేసి ఆన్సర్ రాస్తే చాలు, మీరు ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంది, రోమన్ నెంబర్ మార్జిన్ కొట్టుకుంటాం కదా, మార్జిన్ కొట్టుకొని
మార్జిన్ కొట్టుకుంటాం కదా. రోమన్ నెంబర్ 1. 1లో ఏంటి? 1 సూర్యు ఉపసర్గు. ఎగ్జాంపుల్కి చెప్తున్నా. రోమన్ అన్నీ 12 బిట్స్ ఒకే దగ్గర రాయండి. అప్పుడు మీకు నీట్గా ఉంటుంది, పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. రెండోది వచ్చేసేసి అది ఏది, మీరు క్రియావిశేషం తేజో ఏదో వచ్చింది రాస్తాం. ఇక్కడ తేజ 3. ఇక్కడ నెంబర్ వేస్తే చాలు. మీరు క్వశ్చన్ లెక్కించడాలు ఇట్లాంటి చెత్త పనులన్నీ మీరు చేయకండి. క్వశ్చన్ లెక్కించొద్దు, ఓన్లీ ఆన్సర్ మాత్రం వేయండి. ఉదాహరణకి 1947, 1947, 1947 ఇలా వచ్చిన నంబరు వేయాల్సి ఉంటుంది. మీరు ఇంతే ఆన్సర్స్ రాసేది. ఏదో చాటభాతాలు పేజీలు ఇట్లాగా బిట్స్కి రాయొద్దు. సింపుల్గా ఆన్సర్స్ పెట్టేసేయండి. అక్కడ పూర్తి వాక్యం రాయమన్న దగ్గరే మీరు పూర్తి వాక్యం రాయాల్సి ఉంటుంది. అది మీరు క్వశ్చన్ పేపర్లో ఆన్సర్స్ టిక్ పెట్టుకుంటే అది మీరు తెచ్చుకుంటారు కాబట్టి మార్కులు పడవు. సో మీరు ఆన్సర్ షీట్లోనే ఇలా వరుసగా ఫస్ట్ 12 బిట్లు ఫస్ట్ పేజీలో రాసుకోవడానికి చూడండి. ఏదన్నా రాకపోతే కొంచెం ఖాళీ వదిలేసుకోండి, తర్వాత దాన్ని రాతురు. కానీ ఆ పేజీ వరకు బిట్స్కి వదిలేసే ఉన్నారనుకో 12 బిట్స్ నీట్గా ఉంటుంది. సరే చూడండి. తర్వాత నెక్స్ట్ కారక చిహ్నం చూద్దాం. కారక చిహ్నం అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం. నే కోసే కాకేకి మే పర్, ఇవే పదాలు ఉంటాయి. వీటిని అంటే తెలుగులో విభక్తులు అంటాం. కారక అంటే తెలుగులో విభక్తులు. సరే చూడండి. ఆస్మాన్ డాష్ కాలే బాదల్ హై, ఆకాశంలో అంటాం కదా. లో అన్నప్పుడు మే అంటే లోపల. ఆకాశంలో నల్లని మబ్బులు ఉన్నాయి అంటాం. అది నెక్స్ట్ 21वीं सदी డాష్ అబ్ అంత్ హోనే వాలా హై, 21వ శతాబ్దం. సది మీన్స్ శతాబ్దం, అంతమయ్యాది. సది 21వ శతాబ్దం అంటే ఏకవచనం వాడతాం కదా. అబ్బ అంత్ హోనే వాలా హై, ఇప్పుడు అంతము. ఇదంతా ఏంది? దేంట్లో ఇచ్చాడు? వాలా థా ఏకవచనాల్లో ఇచ్చాడు. సో ఏకవచనం ఎన్ని ఏంది? పుంలింగం వాలా థా. సో అందుకోసమని స్త్రీలింగం అయితే కి, బహువచనం అయితే కే, ఏకవచనం కాబట్టి కా. నెక్స్ట్ హమ్ స్వరాజ్ డాష్ నీవ్ కా పత్తర్ బనే. నీవ్ ఇది పాఠం హెడ్డింగ్. ఇది కూడా తప్పు పెడితే ఇంకా చేసేదేం లేదు. అన్ని పాఠాల పేర్లు కవుల పేర్లు అయ్యి రావాల్సి ఉంటుంది. ఫస్ట్ పేజీ ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్, బాగా నేర్చుకోవాలి. టేబుల్స్ వచ్చినట్టు చూడండి. హమ్ స్వరాజ్ నీవ్, పాఠం హెడ్డింగే స్వరాజ్కి నీవ్. ఎందుకంటే నీవ్ అనేది స్త్రీలింగం, అందుకోసం స్వరాజ్కి నీవ్. నెక్స్ట్ పహాడియోం డాష్ అపనే గీత్ హై. ఇప్పుడు బహువచనం ఇచ్చాడు, గీత్ హై. అపనే అన్నాడు. అపనే అంటే ఏంటిది? పుంలింగ బహువచనం. పుంలింగ బహువచనానికి దాని ముందు ఏం వాడాల్సి వచ్చింది? పుంలింగ బహువచనమే, కే. సింపుల్. ఆ పనే వచ్చింది. ఆ పనే అనేది పుంలింగ బహువచనం. సో వీటిలో పుంలింగ బహువచనం కే కాబట్టి కే వాడటమే. ఆ పనే పుంలింగం అని మనకు అర్థమైంది కాబట్టి అది. నెక్స్ట్ లో గీతం కే కై ప్రకార్ కే హై. కై అంటే ఏంటి? చాలా, ప్లూరల్. హైకి చొక్కొచ్చింది అంటే ఇక్కడ పుంలింగం. కై ప్రకార్ కే హై, కే. కై ప్రకార్ కే హై పుంలింగ బహువచనం. సరే ఇక్కడ చూడండి. వహ్ బాలక్ థా తబ్ డాష్ కవిత లిఖతా థా. వహ్ బాలక్ థా తబ్ డాష్ లిఖతా థా. అప్పటి నుంచి అన్నాం. తబ్ అని ఎక్కడొచ్చినా అప్పటి నుంచి అనేది కదా. తబ్ సే అని వాడాల్సి ఉంటుంది. అప్పటి నుంచి తెలుగులో అప్పటి నుంచి కవిత రాస్తున్నాడు. హామీద్ అపని దాది డాష్ గోధీమే సోతాత. ఇక్కడ దాది గోధి, గోధి స్త్రీలింగం. ఒడి అమ్మ ఒడి.
అంటే ఇక్కడ దాది అంటే నాయనమ్మ ఒడి. ఏంటి గోది ఒడిలో అనేది ఇక్కడ మే వచ్చింది. వాడు అది అడగల. ఏమడిగాడు? దాది గోది అమ్మ యొక్క అది నాయనమ్మ యొక్క ఒడిలో అని, నాయనమ్మ ఒడిలో. సో గోది స్త్రీలింగ శబ్దం కాబట్టి కీ వాడాలి. పుస్తక్ మున్ని డాష్ అయి, పుస్తకాలు మున్నివి. మున్ని అంటే ఏంది? స్త్రీలింగం కదా. పుస్తక్ కూడా స్త్రీలింగమే. ఇంక అసలు ఆలోచన లేదు. ఒకటి స్త్రీలింగం ఒకటి పుంలింగం అన్న అయితే మనం ఏదని అనుకోవాలి. పుస్తకాలు మున్నివి. తెలుగులో ఏమంటాం? మున్నివి అంటే మున్నికి సంబంధించింది, స్త్రీలింగం కదా. ఇది ఇక్కడ పుస్తక్ మున్ని కీ హై. ఎందుకంటే మున్నివి అని అంటే తెలుగులో ఎవరి? మున్నివి, మున్నికి సంబంధించింది పెట్టాలి కీ, స్త్రీలింగం. సారే మేలే, सारे मेले डैश मुझे और कोई चीज़ नहीं मिली. సారీ మేలే డాష్ తుజే. ఇది వాళ్ళ నాయనమ్మ చెప్పింది. అంత తిరణాల్లో నీకు ఇంకో వస్తువే దొరకలేదా అని. సారీ మేలే ఏంటి? తిరణాల్లో అనే మీనింగ్ వచ్చేదానికి చెప్పాలి. మే అంత తిరణాల్లో నీకు ఏ వస్తువు దొరకలేదా? తిరణాల్లో అని అడిగింది కాబట్టి. నెక్స్ట్ उन्हें मैं अपना आदर्श मानने डैश गर्व अनुभव करता हूँ. गर्व अनुभव మాన్నే అనుకోవడంలో గర్వంగా ఫీల్ అవుతాను. అనుకోవడంలో ఆదర్శ మాన్నే నేను ఆయన నా ఆదర్శం అని అనుకోవడంలో. మాన్న అంటే స్వీకరించడం, అనుకోవడంలో ఏమంటాం? లో అంటాం. లో అంటే ఇక్కడ మే గర్వ అనుభవ కర్తీ హూ. ఇవి ఏంటి? 4వ బిట్ కారక చిహ్నం అంటే విభక్తులు. సరే నెక్స్ట్ చూడండి 5వ బిట్ సమాస్. సమాస్ అంటే తెలుగు హిందీలో ఒకటే ఉంటుంది సమాసం. సమాసాల పేర్లు సహజంగా ఉంటాయి కదా. నెంబర్ వచ్చిందంటే ద్విగు అని, రెండు పదాలు విగ్రహ వాక్యంలో 2 పదాలు వస్తే ద్వంద్వ సమాస్ అని, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మీరు అవి తెలుగు హిందీ సేమ్గా ఉంటాయి. చూడండి గంగాజల్, గంగా జలము, గంగా యొక్క జలము తత్పురుష సమాస్. గంగా నది నీరు, గంగా యొక్క నీరు. నెక్స్ట్ భుజబల్. భుజబల్ అంటే ఇది కూడా అంటే భుజాల యొక్క బలం, తత్పురుష సమాస్ యొక్క అలా వస్తుంది కాబట్టి. భారత్వాసి, భారతదేశం యొక్క వాసులు తత్పురుష సమాస్. చూడండి ఇవన్నీ తత్పురుషాలు. మాతాపిత 2 భేదాలు వచ్చినాయి. ఏంటిది? 2 వచ్చినప్పుడు ద్వంద్వ సమాస్. ద్వంద్వ సమాస్. తర్వాత చూడండి 12 మాస నెంబర్ వచ్చింది. 12 కదా నెంబర్ వచ్చినప్పుడు 12 నెంబర్ ఇచ్చాడు కాబట్టి ద్విగు. పశు పక్షి ఇది కూడా పశువులు పక్షులు మాతాపిత మోడల్ ద్వంద్వ. తర్వాత యువాశక్తి, యువకుల శక్తి. యువాశక్తి అంటే యువకులు శక్తి వేరుగా 2 పదాలు కాదు అవి. యువకుల యొక్క శక్తి యొక్క అని వస్తుంది కాబట్టి తెలుగు మీనింగ్ యువకోంకి శక్తి. యువాశక్తి అంటే యువకోంకి శక్తి తత్పురుష సమాస్. శుభశాం ఉదయం సాయంకాలం ద్వంద్వ సమాస్. దిన్ రాత్ 2 పేర్లు ద్వంద్వ సమాస్. తర్వాత వచ్చేసి కృష్ణ అర్జున్ ఇద్దరు కదా, కృష్ణుడు అర్జునుడు 2 పేర్లు కాబట్టి ద్వంద్వ సమాస్. తెలుగు హిందీ మెయిన్గా ఎక్కువ సేమ్ ఒకేలాగా ఉంటాయి. అసలు పేరు కానీ 2 పేర్లు కానిస్తే ద్వంద్వాన్ని ఈజీగా పెట్టేయచ్చు, అసలు ఆలోచనే లేదు. దిన్ రాత్ ఇట్లా 2 కర్తలు ఏమంటాం నౌన్స్. 2 గనక నౌన్స్ ఇస్తే, 2 గనక నామవాచకాలు లాంటివి ఇస్తే, 2 పదాలు ఇస్తే ఏంటి ద్వంద్వగా పెట్టేయచ్చు. నెంబర్ ఇచ్చాడు అనుకో ద్విగుగా పెట్టేయచ్చు. మిగిలినవి వస్తే యొక్క అనే అర్థం వచ్చినప్పుడు తత్పురుష అట్లా పెట్టేది. ఇది తెలుగు హిందీ సేమ్ గ్రామర్. తర్వాత సంధి విచ్చేది అంటే విడగొట్టడం. ఇక్కడ మిమ్మల్ని కేవలం సంధి రాయమని అడగడు, కేవలం విడగొట్టమంటాడు. ఏ 2 పదాలతో ఏర్పడిందో విడగొట్టమంటాడు. ఇది కూడా మీకు అండర్లైన్ చేసిన పదంతోనే పని. సమాసం కానీ సంధి కానీ అండర్లైన్ చేసిన పదం చూసుకుంటే చాలు. చూసుకుంటే దాన్ని విడగొట్టాలి. ఒకటి మనం విడగొట్టేటప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోవాలి,
రెండు అర్థవంతమైన పదాలుగా విడగొట్టాలి. అంటే ఇప్పుడు దాన్ని విడగొడితే అటు పదానికి అర్థం ఉండాలి, ఇటు పదానికి అర్థం ఉండాలి. అర్థవంతమైన పదాలుగా విడగొట్టాలి. పర్యావరణ్, పరి ప్లస్ ఆవరణ్. పరి అనే దానికి అర్థం ఉంది, ఆవరణ అనే దానికి అర్థం ఉంది, పర్యావరణ అది. తర్వాత హిమాలయ్, హిమ్ ప్లస్ ఆలయ్. ఒకే చోట రాయండి, అన్ని ఆన్సర్లు ఒకే చోట రాయండి, తెలివిగా ఆన్సర్ చేయండి. ఇదే నేను మీకు ఇచ్చే సలహా. మా వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంది, నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి మా నుంచి వీడియోల్ని వెంటనే నోటిఫికేషన్ అందుకోండి. మాకు సహకరించండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి, అందరికీ అభివృద్ధికరంగా ఉండేలాగా మంచి వీడియోస్ చేయడానికి మాకు కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.